పార్వతీ పరమేశ్వరుడు కూడా అంతే. పార్వతీదేవి పరమేశ్వర నీకు అమ్మ బాగున్నారా అని, అవును నీకు మాకు అత్తమ్మ గారు ఉన్నారా అన్నట్టు. చూసారా, ఇవన్నీ సహజం. ఇందులో కూడా ఒక అందం ఉంది, ఇందులో కూడా ఒక ఆనందం ఉంది. ఈ కళ్యాణ ఘట్టాలను మనం తలుచుకుంటూ మళ్ళీ 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 మన దాంపత్య జీవితాలు కూడా తలుచుకుంటూ కింద మీద పడుతూ కాపురాలు చేయగలగడమే నెగటివ్ అండ్ పాజిటివ్ కలిసి కాపురాలు చేయడే భారతీయ దాంపత్య సంస్కృతి, భారతీయ దాంపత్య ధర్మంలో ఉన్న గొప్ప విశిష్టత. ఇది తెలుసుకుంటే డైవర్స్ కేసులు ఉండవమ్మ, అందరూ హ్యాపీగా ఆనందంగా బ్రతికేయచ్చు, కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చు. జై శ్రీరామ్, జై సీతారాం. ఇప్పుడు ఒక్కసారి నేను రాగా దీనికి చీర పెట్టాలా పంచ పెట్టాలా అందుకే నాకు ఈ రూపంలో ఉంది కాబట్టి చీర పెడితేనే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటారు మీరు? చీర పెడితేనే బాగుంటుంది కాబట్టి తన డ్రెస్ అయినా కుట్టించుకుంటాడు, లేదా పురుషుడు అని చెప్పేశానయ్యా. అడగగానే నేను కోరిన 2 పాటలు కూడా చేసి నన్ను తరింపజేసినందుకు మళ్ళీ గుర్తుపట్టాను. ఓం యువం వస్త్రాని వసామసాధైః వరక్షద్రామంత్రమోహ సర్గాః అమాలి సమృద్ధాః శాస్త్రేణ ప్రాప్నదేశే శరవాణం భవజనాయ కోయసేంద్రియాయ శరేంద్రియే ప్రతిష్టమి శరవంతం భవతి సర్వైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయో